సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ పై విమర్శల దాడి పెరుగుతుంది. తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబానికి 50 లక్షల చెక్ను అందించారు పుష్ప 2 చిత్ర నిర్మాతలు. అయితే ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్ 25 లక్షలు 50 లక్షలు కాదు 300 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏంటి 300 కోట్లే అని మీడియా మిత్రులు ఆశ్చర్యపోవడంతో అవును 300 కోట్లే, నేను అల్లు అర్జున్ని అయితే 300 కోట్లే కాదు మొత్తం 1000 కోట్ల ఆస్తిని పంచేవాణ్ణి అంటూ ఎప్పట్లాగే నోటికి పని చెప్పారు. ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన హాట్ కామెంట్స్ చేశారు కేఏ పాల్. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, నేను అబద్ధాలే మాట్లాడతా, ప్రజలు అబద్ధాలే నమ్ముతారని. ఆయన తాజాగా అసెంబ్లీలో ఏం మాట్లాడారో మీరు విన్నారు, నేను విన్నాను. అందులో కొన్ని సత్యాలు ఉండొచ్చు, మరికొన్ని అసత్యాలు ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ ఎలా మాట్లాడారు? మీడియా ముందు యాక్టింగ్ చేశారు. అదే నేను అల్లు అర్జున్ అయితే చనిపోయిన రేవతి అనే అమ్మాయికి 1,00,000 కోట్లు ఇచ్చినా నేను తిరిగి తీసుకొని రాలేను, నన్ను క్షమించండి, దయచేసి రేవతి భర్త రేవతి బంధువులు నన్ను క్షమించండి అని మొట్టమొదట మాట్లాడి, నేనే అల్లు అర్జున్ని అయితే ఆ సినిమాకు నాకు 300 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి రేవతి కుటుంబానికి హాస్పిటల్లో ఉన్న ఆమె కొడుక్కి ఆ 300 కోట్లు ఇచ్చేస్తుండేవాణ్ణి. 20 సినిమాలు చేశాను, ఇంకో 20 చేసి సంపాదించుకుంటాను. ఇప్పటి వరకు సంపాదించిన డబ్బంతా పేదలకు పనిచేస్తాను, గ్రామాల్లో అభివృద్ధి చేస్తాను అని అనాలి. కానీ అల్లు అర్జున్ అలా అనలేదు, అలా మాట్లాడలేదు. నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్కు, నేను చేసింది మీ కొరకు అని అంటాడేంటి? అతనికి 1000 కోట్లు ఉన్నాయి. మై హోమ్స్లో నీకు భాగస్వామ్యం ఉంది కదా, మై హోమ్స్ అధినేతకి 1,00,000 కోట్లు ఉంటే అల్లు అర్జున్కి 1000 కోట్లు ఉన్నాయి. 25 లక్షలు ఇస్తానని చెప్పి 10 లక్షలు ఇవ్వడం ఏంటి? కేఏ పాల్ అనే నేను 5 లక్షల కోట్ల డొనేట్ చేశాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది గృహాలను నిర్మించా నా సొంత డబ్బుతో. నేను ఇంత చేస్తుంటే అల్లు అర్జున్ ఎందుకు చేయడు? ఈ సినిమా వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నాకంటే రోల్ మోడల్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నన్ను అమెరికన్ గవర్నమెంట్ గాంధీ అని అంటారు, మోడీ గవర్నమెంట్ మహాత్మా అని అంటారు, ఇంకొందరు అంబేద్కర్ అని కూడా అంటారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే గొప్పదేది ఈ ప్రపంచంలో లేదు. అలాంటి అంబేద్కర్తో నన్ను పోల్చుతారు అంటూ ఎప్పట్లాగే సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ప్రెస్ మీట్లో జోకులు గట్టిగానే పేల్చారు కేఏ పాల్ గారు.